పేరు సాజన్. నేను బంజారాహిల్స్ నుంచి వస్తున్నాను, హైదరాబాద్ నుంచి. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి జేసీఎన్ఎంకి వస్తున్నాను. నాకు 10 months నుంచి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంది. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. అయితే నేను ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు జేసీఎం నుంచి కొంతమంది వాలంటీర్స్ వచ్చి సాక్రిమెంట్ ఇచ్చి ఆయిల్ చూశారు. అప్పుడు నాకు బాగా అయితే నేను జేసీఎంకి వస్తానని మొక్కుకున్నాను. జేసీఎంకి వచ్చాక శ్యామన్న నాకు ప్రేయర్ చేశాడు. అప్పుడు నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్, ప్యాంక్రియాటైటిస్ మొత్తం నార్మల్ అని వచ్చేసింది. శ్యామ్ కిషోర్కి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి వందనాలండి, బెదర్ గారికి కూడా వందనాలు. 2.5 సంవత్సరాల నుంచి జేసీఎంకి వస్తున్నామండి. అప్పటి నుంచి కూడా నేను పేరాయిలు వాడుతున్నాను. అన్నీ మోకాళ్ళకి అది రాసుకుంటాం, తాగటం, భోజనంలో వేసుకుంటాం, ఇవన్నీ చేస్తున్నానండి. మొన్న మెహీపట్నం కూడా వెళ్ళినప్పుడు కూడా బెదర్ గారు ఆయిల్ పేదం చేసి పోసారు. 6 సంవత్సరాల నుంచి గ్యాస్ నొప్పండి. నా 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పుల నుంచి నేను స్వస్థత పొందుకున్నాను. తర్వాత బాబుకండి, ఈయన పేరు ప్రసాద్ అండి. అయితే అండి 20 రోజుల నుంచి కాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ పట్టేసి ఇంత లావ్ అయిపోయాయండి. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్టులు చేయాలి అయ్యి అన్నారు. 2 రోజులు తిప్పారండి, మళ్ళీ రండి అన్నారు. నేను అన్నాను టెస్ట్లో వద్దు, దేవుడు మనకుండగా టెస్టులు ఏంటి వద్దు, తీసుకొచ్చేసే పిల్లోడిని తెప్పించానండి. ఒక వారం ఇక్కడికి వచ్చాను, అయినా సరే కాళ్ళు వాపోలేదు. అయితే స్వస్థత పేదలు జరుగుతున్నాయి అన్ని బెదర్ గారు అని ఇక్కడ ప్రకటన చేశారు. అయితే నేను మెహీపట్నం తీసుకెళ్ళానండి. అక్కడ తీసుకెళ్ళాక నైటు బెదర్ గారు ప్రేయర్ చేసి ఆయిల్ ఇచ్చారు. వాళ్ళంటి అందరూ నోట్లోనూ తల మీద ఒంటి మీద పోసాక ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ఆయిల్ మళ్ళీ కొంచెం తెచ్చుకొని కాళ్ళకి రాత్తం మొత్తం స్టార్ట్ చేశానండి. మొత్తం కాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వాటర్ అంతా పోయి మామూలు కాళ్ళు అయినాయండి. దేవుడి బిడ్డకు చేసిన గొప్ప కార్యానికి వందనాలు. బెదర్ గారికి కూడా వందనాలు చెల్లించుకున్నాను. ప్రైజ్ లార్డ్. నా పేరు నాగేశ్వరి. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నాకు 5 years నుంచి పిల్లలు లేరు. నేను శ్యామల దగ్గర ఫ్యామిలీ బ్లెస్సింగ్ సాక్రిమెంట్ ఇస్తాను అంటే పంజాగుట్టకు అక్కడికి వెళ్ళేసి ప్రేయర్ చేయించుకున్నాను. అన్న 1 weekలో కన్సీవ్ అయ్యి బాబు పుడతాడని చెప్పాడు. అలానే బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి ఒకటే ప్రాబ్లమ్స్. డాక్టర్స్ అసలు బాబు బ్రతకడు, ఎన్నో టెస్టులు చేశారు, అసలు బాబు బ్రతకడని చెప్పాడు. కానీ శ్యామన్న తను మన పాదల కింద తొక్కబడింది, మరణశత్రువు అని చెప్పారు. కాబట్టి మేము డాక్టర్తో కొట్లాడి బాబుని తీసుకొని వచ్చాము. బాబు ఇప్పుడు చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. థ్యాంక్స్ టు శ్యామన్న. గాడ్కి వందనాలు. నా పేరు మాలతి. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాము మేము. బాబుకి 9th April రోజు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఐసీయూలో పెట్టారు బాబుని. 3 days హీ వాజ్ ఇన్ ద కోమా. సో హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ హోప్స్ ఇవ్వలేదు. అండ్ బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయి, మళ్ళీ స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అని చెప్పారు. తర్వాత శ్యామ్ కిషోర్ బ్రదర్ వచ్చి ప్రేయర్ చేశాడు. ఇప్పుడు మాకు మొత్తం నార్మల్ అయిపోయింది. దెర్ ఇస్ నో క్లాట్స్ అండ్ నో క్రాక్స్ ఇన్ ద బ్రెయిన్. సో అసాధ్యం అనేది సాధ్యమైంది మాకు దేవుడి వల్ల. సో ఎవ్రీవన్ గాట్ షాక్డ్. ఇట్స్ ఎ బిగ్ మిరాకిల్ అని డాక్టర్సే ఆశ్చర్యపోయేలాగా బ్రదర్ వచ్చి మాకు ప్రేయర్ చేశారు. సో థ్యాంక్స్ టు శ్యామ్ కిషోర్ బ్రదర్ అండ్ జేసీఎన్ఎం మెంబర్స్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. ఇంగ్లీష్ బైబిల్లో ఎక్లెసియాస్టస్ చాప్టర్ 5 verse 3. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. విస్తారమైన పనిపాటు వలన స్వప్నము పుట్టును. There is an involvement of work and vision and planning and perseverance before the fulfillment of any dream. Before the fulfillment of any dream. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే ప్రసంగి 5:3, ఎక్లెసియాస్టస్ 5:3. For a dream cometh through the multitude of business. For a dream cometh through multitude of business. మళ్ళీ చదవమ్మా, read one more time. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. విస్తారమైన పనిపాటు వలన స్వప్నము పుట్టును. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఫర్ ఎ డ్రీమ్ కమెత్ త్రూ ద మల్టిట్యూడ్ ఆఫ్ బిజినెస్. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 9 verse 12 and 13. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. ఏంటండి? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.
చూసారా? మళ్ళీ చదవమ్మా. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఎవరండి? నరులు. అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ దట్. నరులు, మ్యాన్. సో దిస్ ఈజ్ అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? నరుల కోసం. కానీ మనం ఎవరము? తను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వడం. సో నరులకి దేవుని కుమారులకి తేడా ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందుకే నేను ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నాను. అవునా? ప్రత్యక్షత గల సంవత్సరం, గొప్ప వెలుగు, గొప్ప జ్యోతులు, గ్రేట్ గుడ్నెస్, ఇవన్నీ పెట్టాను. అవునా? చూడండి, ఇందులో నేను ఒక మెసేజ్ చెప్పాను. నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. అవునా? నక్షత్రము వెలుగా లేదా? ఇట్ ఈజ్ లైట్. కానీ నీకు చీకటి మారుతుందా దానివల్ల? నో. సరే, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు వల్ల చీకటి మారుతుందా? నో, ఇట్ ఈస్ స్టిల్ డార్క్. ఏదో కొంచెము ఫేస్ కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది, ఏదో మనిషి ఆకారం కనపడతాడు, వెహికల్స్ కనపడతాయి. యూ కెనాట్ డూ క్లియర్లీ. ఎందుకంటే దానికంటే ఇది వెలుగు. మరి దానికంటే గొప్ప వెలుగు దేనికి ఇచ్చాడు? సూర్యుడికి ఇచ్చాడు. సూర్యుడు వచ్చాడంటే ఎక్కడైనా చీకటి ఉంటుందా? కంప్లీట్ డార్క్నెస్ ఈజ్ డిస్ట్రాయిడ్. అందుకే సంఘానికి వెలుగు ఉంది. ఎలా ఉందంటే నక్షత్రం వలె ఉంది. ఎలా ఉందండి? నక్షత్రం వలె ఉంది. కానీ ఏమైపోయింది? నక్షత్రము చీకటిలో కలిసిపోయింది. చూసారా? ద చర్చ్ హ్యాస్ లైట్. మళ్ళీ చదవమ్మా. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుదురు. సో సంఘము కాకపోతే ఏంటంటే ఆ సమయంలో అంత వెలుగు లేదు. అవునా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. బైబిల్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. స్టెప్ బై స్టెప్ దేవుడు వెలిగించాడు. అప్పుడు మహాజ్ఞాని అయిన సొలొమోనుకి కూడా కొన్నాటికి పరిష్కారము దొరకలేదు. ఈవెన్ ద గ్రేట్ సాలమన్ కుడెంట్ ఫైండ్ సొల్యూషన్ టు సమ్ ప్రాబ్లమ్స్. He was confused. He was a wisest man. But ever he said, what is this? People are dying like whenever chance is happening. The bad times are coming. They are dying. What is this problem? వాళ్ళకి అర్థం కావట్లేదు. చదవము. నెక్స్ట్ వర్స్ చదువు, 13. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. సొలొమోన్ ఏం చేస్తాడంటే తనకు కలిగిన జ్ఞానం అప్లై చేస్తున్నాడు. రాజు కదా, హీస్ అ గుడ్ కింగ్ అనమాట. సొలొమోన్ ఎందుకు అలా ఒక విధంగా సొలొమోన్ ఎందుకు బ్లెస్ చేశాడంటే, సొలొమోన్ ఏమడిగాడు? దేవుడిని అడిగితే, ఈ ప్రజల్ని నేను తీర్పు తీర్చడానికి, వీళ్ళని బాగా ఉండడానికి నాకు జ్ఞానం ఇమ్మని అడిగాడు. అవునా? సో గాడ్ లైక్డ్ ఇట్. అంటే హీఈస్ వన్ హూ లుక్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హిస్ పీపుల్. అవునా? తన ప్రజలు బాగుండాలని కోరుకునే మనిషి కాబట్టి దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. కానీ ఆ సమయంలో అంత వెలుగుందా? లేదు. యేసయ్య వచ్చి, అవునా, ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కృపావాక్యం ఫేమస్ అవ్వలే, ఇంకా ధర్మశాస్త్రమే నడుస్తుంది. అంటే ఎంత టైం పడుతుందో చూడండి. వెలుగు డిస్ప్లే అయిన తర్వాత, వెలుగు బయలుపరిచిన తర్వాత, వెలుగును బోధించడానికి ఎంతకాలం పడుతుందో చూడండి. లుక్ ఎట్ హౌ మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ద గ్యాప్ ఆఫ్ రెవల్యూషన్. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇగ్నోరెన్స్. డెవిల్ ఏం చేస్తాడు? డైవర్ట్ చేస్తాడు. ఇది నరుల కుమారుకి జరిగే పరిస్థితి. ఇది సంఘానికి జరగొచ్చా? సంఘంలో వాళ్ళ నరులా, దేవుని కుమారులా? లోకమంట ప్రసవ వేదన పడుతుందంట దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. These chance and time and evil things happen to men, not to sons of God. Manamu men are sons of God. We are sons of God. Earth is waiting for the manifestation of the sons of God. Avuna? Manamu eppudaithe ekkuva velugunu manam pracharistaamo, manaku velugutunnamu, nakshatramlaga unnamu, కానీ ఎలాగున్నాము? చీకట్లో కలిసిపోయామే లేదా? The stars mix in darkness. సంఘము ఉన్నా సరే కొంచెము వెలుగు బయలుపరిచింది కాబట్టి చీకట్లో కలిసిపోయాం. Even though the church has light, it has been emanating little light like a star, which is equal to darkness. చంద్రుడు అన్నాడు, అమ్మో వెలుగు వచ్చిందంటారా? ఏమంటారు? చీకటే. చూస్తాం, చందమామ ఎర్రగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, కానీ ఆ వెలుగు సరిపోతుందా? ఏమంటావు నువ్వు? స్టిల్ చీకటే. అలాగే సంఘము ఇంకొంచెము లైట్లోకి వచ్చినా ఇంకా అది చీకటే. ఎప్పుడైతే పరిపూర్ణ వెలుగు వచ్చి, వెలుగంటే పూర్తిగా చీకటి నాశనం అవుతుందో అది సంఘము. హల్లెలూయా. అంటే లోకము యొక్క ప్రతి సమస్యకి పరిష్కారము చూపించగల సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అది సంఘం అనబడుతుందంట. హల్లెలూయా. అంటే సంఘము అనే డెఫినేషన్ సంఘమేకే తెలీదు. సంఘం అంటే ద చర్చ్ కుడెంట్ డిఫైన్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ నో ఇట్ సెల్ఫ్. చీకట్లో ఉన్నదానికి చీకటి గురించి తెలియదు.
దెన్ ఐ సెడ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సొలొమోన్కి ఇవ్వలేదు ఈ జ్ఞానము, ఇలాగే సొలొమోన్ కూడా నీలాగే వరి అయ్యాడు. బట్ ఐ గేవ్ సొల్యూషన్ టు ద చర్చ్. నేను సంఘానికి పరిష్కారము ఇచ్చాను. ఇలాగని కొంతమందికి పరిష్కారం ఉంది, చూద్దాం. లెట్స్ ఆల్సో రీడ్ దట్ ప్లేస్. యోబు గ్రంథము 11, 13 నుంచి 19. జోబ్ చాప్టర్ 11 verse 13 to 19. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినేడలా, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా. ఆగండి, నీ మనసు ఎలా నింపాలంట? తిన్నగా నిలిపి. తిన్నగా, దట్ మీన్స్ ఫోకస్. గాడ్ వాంట్స్ ఎ ఫోకస్డ్ మైండ్. అవునా? ఫోకస్ అనండి, తిన్నగా అనండి, చక్కగా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. అవునా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైతే నీ మనస్సును తిన్నగా నువ్వు పెట్టుకుంటావో, చదవమ్మా. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినేడలా, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా, పాపము నీ చేతిలో నుంట చూచి నీవు దాన్ని విడిచినేడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినేడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇది జోబు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడు కాబట్టి, అవునా? నీవు ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేది చదవం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. ఏం చేసావంట? ఇలా గనక చేస్తే నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆగండి, అప్పుడు నీ బతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. అది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అంటే దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్. మధ్యాహ్నం ఎవరికైనా మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నప్పుడు ఏమో రోడ్డు మీద నాకేం కనపడదో, కార్లు కనపడతాయో, చీకటి అనుకుంటావా? యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. నేను రోడ్డు దాటగలనా, నేను ఆఫీస్కి వెళ్ళగలనా, అవునా, నాకు ఏదన్నా కనపడదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటావా? ఉండవు. ఎందుకు? చీకటి అనేది ఎక్కడా కనపడదు. యూ విల్ నెవర్ ఫైండ్ డార్క్నెస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మధ్యాహ్న కాల తేజస్సులో నీకు చీకటి కనపడడానికి వీలు లేదు. లేకపోతే దాన్ని మధ్యాహ్నం అనరు. చీకటి అనొచ్చు, సాయంకాలం అనొచ్చు, పొద్దుగొంకు అనొచ్చు, అవునా? కానీ ఇదేంటంట, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందంట. అంటే దేర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డార్క్నెస్ ఎట్ ఆల్. అంటే చీకటికి, కన్ఫ్యూజన్కి అసలు లేదు, స్కోప్ లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందో చూద్దాం. అండ్ దైన్ ఏజ్ షల్ బీ క్లియరర్ దాన్ ద నూన్ డే. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఏజ్ అంటే దాని ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? బ్రతుకు కాదు. ఏంటి వయస్సు. ద రైట్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఏజ్, ఈజ్ నాట్ బ్రతుకు. అంటే ద జనరలైజేషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ వెరీ డేంజరస్. చూడండి, ఇప్పుడు నీకు హార్ట్ ఆపరేషన్ కావాలనుకో, నువ్వు జనరల్ సర్జరీ దగ్గరికి వెళ్తావా, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తావా? అవునా? కార్డియాలజిస్ట్. సో ఈజ్ నాట్ స్పెసిఫిక్, యూ గో టు కార్డియాక్ సర్జన్. ఇక్కడ అందుకనే బ్రతుకు అంటే ఏదన్నా ఉండొచ్చు బ్రతుకులో, అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏజ్, నీ వయస్సు ఎలా ఉంటుందంట? నీ వయస్సు ఇప్పుడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే క్లియర్గా, అంటే ఎంతకాలం బతుకుతావో నీకు తెలుసు. హల్లెలూయా. ఈ మధ్యలో అకాల మరణాలు, అకాల కష్టాలు, అకాల అనారోగ్యాలు, అకాల ఏమైనా వస్తాయా? అంటే చీకటికి త్రోవ లేదు. అంటే దేవుని మందిరంలో ఇటువంటి పరిష్కారం ఉందా లేదా? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. యట్ ఇంత పరిష్కారము పెట్టుకొని కూడా సంఘము దీన్ని బయటికి తీయలేకపోయింది. ద చర్చ్ కుడెంట్ బ్రింగ్ ఇట్ అవుట్. ద చర్చ్ ఫెయిల్డ్ సక్సెస్ఫుల్లీ టు బ్రింగ్ దిస్ క్లారిటీ ఆఫ్ ఏజ్. అయితే ఇప్పుడు కృపాయుగంలో ఏంటి? దేవుడు మనం ఏదైనా చేస్తే ఇస్తాడా? ఆల్రెడీ చేసేసి మనకి ఇచ్చాడా? ఆయన మనలను పరలోక రాజ్య నివాసులుగా చేస్తాడా? చేసేశాడు. మనల్ని అక్కడ సింహాసనం ముందు కూర్చుండబెట్టాడా? ఈ 2 వచనాలు మీకు చూపిస్తాను ఒకసారి. కొలొస్సీలకు రాసిన పత్రిక 1:13. కొలోషియన్స్ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఇప్పుడు మనం పరలోక రాజ్య నివాసులుగా మనం ఏదైనా చేస్తాడా? చేసేశాడు. అంటే పరలోక రాజ్య నివాసత్వాన్ని భూమి మీద మనం చూపించుకోవాలా లేదా?
చూపించుకోవాలా. ఎఫెసీ పత్రిక 4-6 వరకు. ఎఫెషియన్స్ చాప్టర్ 2 వర్స్ 4-6. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అండర్లైన్ చేయండి, కృప చేత మనము రక్షింపబడి ఉన్నాము. జోబులాగా మనం ఏదైనా పాపం దూరంగా పెట్టేస్తేనే రక్షింపడతామని కాదు. చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని కనపరచాలంట. అంటే టు రివీల్ హిస్ ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేస్. చదవండి. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనల్ని కూర్చోండబెడతాడా? కూర్చోండబెట్టానువా? హల్లెలూయా. చూసారా, గ్రేస్ ఈజ్ ఎ ఫినిష్డ్ వర్క్. అంటే మనం తేజో వాసుల అక్కడికి వెళ్ళడం మన గమ్యమా, మన గురియా? ఆల్రెడీ వెళ్ళిపోయామా? అంటే సంఘం ఎంత గ్యాప్లో ఉంది చూసారా. ఆ స్వాస్థ్యానికి వెళ్తామా, వెళ్ళిపోయామా? వెళ్ళిపోయాము. కాబట్టి ఇప్పుడు యేసుప్రభువు వారు నీ చిత్తం 11 రోజుల్లో భూమి నెరవేరిన గాక అనేది దేవుడు చేసేసాడా? మన విషయంలో చేస్తాడా? చేసేసిన దాన్ని నెరవేర్చుకోవాలా. దట్ ఈస్ గ్రేస్. ఇప్పుడు మనం క్లెయిమ్ చేస్తే జరుగుతుందో జరగదా ఈ దర్శనము? పరలోక రాజ్యంలో ఎంతమందికి ఈ స్వరూపం ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది ఈ స్వరూపం పరలోక రాజ్యంలో? కానీ ఇలాగ మనం చేసేసాడా? చేస్తాడా? చేసేసాడు. ద ఇంగ్లీష్ బైబిల్ సేస్ డెలివర్డ్ us from the darkness. He has made us sit together in heavenly places. Hallelujah. So this is the finished image given to the church. This is the power and authority he has given to the church. ఇది కృప. అంటే ఇప్పుడు మధ్యాహ్న కాలము కంటే క్లియర్గా ప్రతి క్రైస్తవుడు యొక్క వయస్సు ఉండాలా లేదా? ఉండాలా లేదా? రైట్. ధర్మశాస్త్రం చెప్తాడు, నీవు కనుక ఎన్ని చేస్తే నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాడంట. అవునా? అంటే లోకమునకు ఉండేది సంఘానికి వేరుండాలి. అందుకే గొప్ప వెలుగు, గొప్పగా వేరుపరచుట, గ్రేట్ గుడ్నెస్, బిగ్ డిఫరెన్స్. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? బిగ్ డిఫరెన్స్ ఎక్కడ? ఎప్పుడన్నారండి? ఎంతమంది వినలేదు? చేతులు పైకెత్తండి. ఎంతమంది విన్నారు? చేతులు పైకెత్తండి. ఇంత క్లియర్గా మరి సంఘానికి దేవుడిచ్చాడా లేదా అత్యధిక కృప? ఎస్. కూర్చొని పెట్టేసి నివాసులుగా చేసేసి, అంటే ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు మేనిఫెస్ట్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. అంటే వెన్ యూ యాక్సెప్ట్ జీసస్, ద పొటెన్షియల్ టు మేనిఫెస్ట్ హెవెన్ ఆన్ ఎర్త్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిపాజిటెడ్ ఇన్ ఎవ్రీ బిలీవర్. అంటే యేసుని నమ్మిన వాళ్ళలో పరలోక రాజ్యాన్ని భూమి మీద చూపించే సామర్థ్యము ప్రతి ఒక్కళ్ళలోకి పెట్టేయబడ్డది. దాన్ని బయటికి తీయడంలో సంఘము 2000 సంవత్సరాలు విజయవంతంగా ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయిందండి? విజయవంతంగా ఫెయిల్ అయింది. మీరు ఇప్పుడు విన్నారు ఈ మాట. యూనో, దెర్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్, నాట్ సక్సెస్ఫుల్ విక్టరీ. సక్సెస్ఫుల్ డిఫీట్ తెలుసా మీకు? సో ఇట్స్ a successful defeat for 2000 years. The enemy has been darkening the church in blindness with faith. What is look people, the church itself is in darkness. ఎందుకు? సంఘమే చీకట్లో ఉంది కనుక లోకం ఇంకా చీకట్లో ఉంది. నాట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. లుక్ అట్ దట్. అంటే యోబుకి ఇచ్చాడు ఈ జ్ఞానం. ఇలా గనక చేస్తే నీ వయసు ఎలా ఉంటుందంట? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉంటుందంట. సో యువర్ ఏజ్ ఈజ్ క్లియర్ దట్ యు విల్ లివ్ ఫర్ 90 or 100 or 110. హల్లెలూయా. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. డాక్టర్లు చెప్పడానికి లేదు నీ కిడ్నీలు పాడైపోయి నువ్వు ఇంకా 6 months బతుకుతావు, నీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది 20 years బతుకుతావు, లేకపోతే 5 years బతుకుతావు సర్జరీ తర్వాత, నీ కన్ను ఇంకా కనపడదు ఫ్యూచర్లో. యువర్ ఏజ్, నువ్వు ఎప్పటికాలం బతుకుతావు. హూ ఇస్? డాక్టర్స్ ఎందుకు చెప్తున్నారు? బికాజ్ ద లైట్ ఈ కుడ్ నాట్ ఎక్సెల్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని కూడా వెలిగించాడు. ఇచ్చాడా లేదా? డాక్టర్ చెప్పేది కూడా నిజమే, అది నిజమే. దే ఆర్ ఆల్ ట్రూత్స్. ఆ రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. కానీ దానికంటే గొప్ప వెలుగు సంఘానికి ఇచ్చాడా లేదా? ఎస్. అంటే నీకు వయస్సు క్లియర్గా ఉంది మధ్యాహ్న కాలం లాగంటే ఈ దర్శనం నెరవేరిందా లేదా? ఎస్. సో యూ కెనాట్ డై వెన్ ఎవర్ యూ వాంట్. Let us all stand up for a few minutes. Let's all stand up. Let's make a practice on this tongue.
లెట్స్ మేక్ ఏ ప్రాక్టీస్ ఆన్ దిస్ గ్లోరియస్ థింగ్ టుడే. పక్కనతో చెప్పండి, నీ ఓడను, ఇప్పుడు మన ఓడను మనము ఈ దర్శనం వైపు తిప్పుకోబోతున్నామని చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పండి. పక్కనతో షేక్ హ్యాండ్ ఇవ్వండి. గివ్ ఎ షేక్ హ్యాండ్ అండ్ టెల్, మన ఓడను ఈ దర్శనం వైపు మనము తిప్పుకోబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు టర్న్ అవర్ లైఫ్స్ టువర్డ్స్ దిస్ విజన్. హల్లెలూయా. ఎస్, ఎంతమందికి తిప్పుకోవాలని ఉంది? ఎస్ ఎస్, కమ్ ఆన్, యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున. అవునా? ఎస్, తిప్పుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదట ప్రేయర్, యూనో, ఇదిగో నేను మాట్లాడిన శాపములు, నా మీద వచ్చే శాపాలు, నా పితరుల శాపాలు, అవన్నీ యేసు నామమున కొట్టివేస్తున్నానని చెప్పండి. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున నా నాలికతో నేను మాట్లాడిన శాపములు, నా మీద, నా కుటుంబం మీద నేనే శపించుకున్న శాపములు, ఇతరులు శపించిన శాపములు, వాటన్నిటినీ నజరేయుడైన యేసు నామమున కొట్టివేస్తున్నాను. ఇతరులు నా మీద చేసిన చేతబడి క్రియలు, ఇతరులు నా మీద విడుదల చేసినటువంటి తప్పుడు మాటలు, తప్పులు అన్నీ కొట్టివేస్తున్నాను. ఇంగ్లీష్లో చెప్పండి, ఐ బ్రేక్ సెల్ఫ్ స్పోకెన్ కర్సెస్, పీపుల్ స్పోకెన్ కర్సెస్ అండ్ జనరేషనల్ కర్సెస్ ఆన్ మై బాడీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు మేము నజరేయుడైన యేసు నామమున మా కుటుంబం మీద, నా మీద వ్యాధి లేని, లేమి లేని జీవితాన్ని విడుదల చేస్తున్నాము. ఇది మొదలుకొని నా కుటుంబంలో వ్యాధి ఉండదు, లేమి ఉండదు, ఎప్పుడు సమృద్ధి, స్వస్థత, దీర్ఘాయువు, రాకడ వరకు వెలుగు వలె ఈ లోకానికి ఉంటాము. ఆమేన్. నా పేరు మల్లేశం, ఆమె పద్మ, నందివనపర్తి. 13 సంవత్సరాలు అయ్యి పెళ్ళి అయ్యి పిల్లలు కాలేదు. డాక్టర్ నీకు షుగర్ ఉంది కాబట్టి కారు అని కూడా చెప్పారు. వీడికి వచ్చినాక పిల్లలు లేని వాళ్ళు నిలబడి మీ చేతులు చాపురని శ్యామ్ కిషోర్ బ్రదర్ చెప్పినప్పుడు మేము చేతులు చాపాము. ఆ నెలనే గర్భిణి నిలిచింది, ఈమె పాప పుట్టింది. దేవునికి వందనాలు. నమస్తే అండి, నా పేరు నివేదిత అండి. మా బాబు 5th నవంబర్న పుట్టాడండి. బాబుకి ఏంటంటే యాక్చువల్గా హోల్ ఉందని చెప్పారండి. 20 మినిట్స్లో బేబీని తీశారు. హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పారండి. చెప్పిన తర్వాత అన్నారు బాబు బతకడం కష్టం అని చెప్పారు. ఇక 6th రోజున మా హస్బెండ్ గారు చెప్పారు, ఇలా బాబుది మనకి అంతగా ఉండదు, మర్చిపో, ఎక్కువ ఆలోచించకు అని చెప్పారు. కానీ తర్వాత మా మదర్ 3 years నుంచి ఇక్కడికి వస్తుందండి, క్రిస్టల్ గార్డెన్స్కి. తను ప్రేయర్ చేయించిందండి. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపిచ్చేస్తే హార్ట్లో హోల్ లేదని మొన్న ట్యూస్డే ఈవినింగ్ 7 o'clockకి తెలిసిందండి. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అందరికి వందనాలండి. నా పేరు పుష్ప. మేము కాటదాను బృందావన కాలనీ నుంచి వస్తున్నాము. మా ఆయన పేరు నాగరాజు. మేము ఇక్కడ చర్చికి రాబట్టి 5 నెలలు అవుతుంది. మాకు పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్ చూపించినాము, అయినా మాకు పిల్లలు కాలే. ఇక్కడికి వచ్చినాక 1 నెలకే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 3వ నెల. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలు. దేవునికి వందనాలు. నా పేరు సంతోషి. నేను హైదరాబాద్లో ఉంటాను. జేసీనియం చర్చ్కి నేను 5 years నుండి వస్తున్నాను. నాకు 7 ఏళ్ల క్రితము SCLE సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్ అనే ప్రాబ్లము స్టార్ట్ అయింది. దానికి అసలు ట్రీట్మెంట్ అనేది లేదు. అందుకారణంగా నేను స్టిరాయిడ్స్ మందులు 7,000 ఒక నెలకి ఇంత ఖర్చు పెట్టుకుంటూ నేను లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. అయినా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. JCNM దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ప్రార్థన చేశాడు శ్యామ్ కిషోర్ పాస్టర్ అన్న. ప్రార్థన చేసి నీకు మ్యారేజ్ అవుతుంది, నువ్వు కొత్త జీవితం జీవిస్తావు, నీకు మళ్ళీ ఈ SLE అనేది పూర్తిగా నయమైపోతుంది అనేసి చెప్పాడు. ఇది జరిగిన నిన్ననే అన్య భాషల వరంతో దేవుడు నన్ను అభిషేకించాడు. దానితో నాకు SLE సిమ్టమ్స్ ఒకటి కూడా కనిపించడం లేదు. రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చాయి. దేవునికి వందనాలు. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు, మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్,
PVNR ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 86 ప్రక్కన మెహదీపట్నం, హైదరాబాద్. మా రెండవ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్స్ మెయిన్ రోడ్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా మూడవ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9701990096, 9701990097, 9701990098. మరి ఇతర వివరముల కొరకు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04047474848. మా వెబ్సైట్ www.jcnm.org.